హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే చూసారా నేను మా కోళ్ళలో వచ్చాము. ఇప్పుడు ఆ కొట్లు కనిపించింది, మళ్ళీ ఇప్పుడు కనిపించింది. ఇప్పుడు కలిసాము మేమిద్దరం కలిసి. ఇదిగోండి ఈరోజైతే మేమిద్దరం మిరప తోటలో కవర్లు అయితే ఎత్తకొచ్చాం. ఇదివరకు అయితే మామూలుగా బోలుతో వేసి వేసేసేవారు. ఇప్పుడైతే కొలు పట్టకుండా ఉంటుందని కవర్లు అయితే వేసి మొక్కలు అయితే పెడుతున్నారండి. బేరణ తోటలకైనా పువ్వు తోటలకై వంగ మొక్కలకైనా మిరప మొక్కలకైనా అవి అయితే తీస్తాకొచ్చాం. మేమైతే నేను మా కోళ్ళు తీసేసాం. ఇప్పుడైతే పోగులు తీస్తున్నాం. చూడండి ఆ కవర్లు ఏంటో మీకు చూపిస్తాం. ఇదిగోండి తీసేసిన గుట్ట అయ్యి కవర్లు అయితే పీకేసాం. ఇదిగోండి గుట్ట ఎత్తేస్తున్నాం మళ్ళీ ఆ కవర్లో. ఇదిగోండి ఇలా చెట్లు మొదలనైతే ఉంటాయి కవర్లో. ఇలా గొట్టు బారు కూడా ఉంటాయి కవర్లో. అంటే ఇలాగ కవర్లు అయితే వేసేసి ఉంటాయి. మేమైతే అవి తీసేసాం కవర్లో. చూడండి ఎంత గడ్డిలో. ఇదిగోండి వంగ తోట, ఇదైతే మిరప తోట, అదిగోండి అదంతా అయితే వంగ తోట. ఇందులో కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి. అదిగోండి అక్కడైతే ముందు అయితే కొడుతున్నారు వంగ చెట్లకి. పురుగు ముందు అయితే కొడుతున్నారు వంగ చెట్టుకి. అదిగోండి చూడండి మా కోళ్ళు అయితే సంచులు వేస్తుంది కోళ్ళ అత్తగారు. ఇదైతే కవర్ అంతా తీసేసాం మేము. తీసేసింది అయితే ఇప్పుడైతే ఎత్తేస్తున్నాం. ఎత్తి సంచులు వేసుకుని పట్టుకెళ్ళి దూరంగా కంచులు అయితే పాడేస్తామండి. మళ్ళీ ఇందులో ఇంకా మిరప తోట వంగ తోట అయిపోయాక ఇంకా బాడవ అయితే ఊడ్చుకుంటారంట. వడ్లు అయితే పండించుకుంటారంట పంట. ఇదిగోండి చూడండి పచ్చిమిరకాయలు గట్ట అయితే ఎంత బాగున్నాయో. ఇదిగోండి ఇదిగోండి ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు వంకాయ కోతున్నాం. వంకాయలు కోసేసింది చూపిస్తున్నాను. మేమైతే ఈరోజు వంకాయలు కోసేస్తున్నాం. ఇదిగోండి వంక తోట. ఎలా కోసేస్తుందో మా కోళ్ళు చూడండి ఎలా కోసేస్తుంది వంకాయ. అయిగోండి ఎలా చూడ కోస్తా ఫోటో తీస్తా. ఇదిగోండి వంకాయలు చూడండి ఎంతలో ఉన్నాయి, బాగున్నాయి సగ్గా లేతగా. చూడండి ఫ్రెండ్స్, పురుగు చూడండి ఎలా తినేస్తుందో వంకాయని. దీనివల్లే మనకి పుచ్చొంకాయలు తయారవుతాం. చూడండి ఫ్రెండ్స్.